డిఎస్సి సైకాలజీ మూర్తిమత్వ అంచనా పరీక్షల్లో మిక్కలు తరచుగా ఉపయోగించే పద్ధతి ప్రశ్నావళి డబ్ల్యూసీ బాగ్లే ప్రకారం వీటి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువగా ఉంటుంది. పాఠశాల వసతులు మరియు వికాసం ఈ క్రీడను పిల్లవాని మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు. సమాంతర క్రీడ వీరికి బోధించడానికి సంజ్ఞా భాషను ఉపయోగిస్తారు. వినికిడి లోపం గల వారికి వైఖరులు సంబంధించి సరైనవి. వైఖరులు పుట్టుకతో ఏర్పడేవి కావు. వైఖరులు అభ్యసనం ద్వారా అనుభవాల ద్వారా ఏర్పడతాయి. వైఖరులు వ్యక్తి బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తికి కానీ వస్తువు కానీ పరిస్థితికి కానీ సంబంధించిన సాధారణ అవగాహన భావన. పిల్లలు వీటి ద్వారా ఉద్వేగాలను అభ్యసిస్తారు. అనుభవం మరియు అనుకరణ లేదా అనుకరణ మరియు నిబంధన. ఎలక్ట్రో కాంప్లెక్స్ను లైంగిక వికాస దశలో గమనించవచ్చు. శిక్షణ దశ. మురళి తన క్లాస్మేట్స్తో దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ మురళి సమస్య ప్రవర్తన సమస్య. చామ్స్కీ ప్రకారం సరైనవి. ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం ఉంటుంది. పిల్లలు భాష నేర్చుకునే అంతర్గత శక్తులతో జన్మిస్తారు. పిల్లల మేధస్సులో భాషా గ్రహణ పరికరం ఉంటుంది. సమ్మిళిత విద్యలో బోధనా వ్యూహాలు, చిన్న సముదాయ బోధన, సహ విద్యార్థి శిక్షణ, పునర్బలనాలు. ఈ పెంపక శైలిలోని తల్లిదండ్రుల సాధారణ ప్రతిస్పందన నేను చెప్పాను కదా నువ్వు చేయాల్సిందే అనేది. నిరంకుశ తత్వ. కోల్బ్ అభ్యసన వలయంలో కృత్యాన్ని చేసే ప్రక్రియ. క్రియాశీలక ప్రయోగం. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ. పూర్వబాల్య దశ. క్రింది వాటిలో మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి సరైనవి. అనుకరణ, ఉచ్చారణ, హస్తలాఘవం.